అందరికీ నమస్కారం. నిన్న ఈరోజు బాగా చర్చ జరుగుతున్నటువంటి టాపిక్ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ 33%. ఈ రిజర్వేషన్ 131 భారత రాజ్యాంగ సవరణ 131 సవరణ ప్రకారంగా ఈ యొక్క మరి డీలిమిటేషన్ అదేవిధంగా ఈ ప్రత్యేక రిజర్వేషన్ అనేది మహిళలకు అనేది మరి చేయాలని చెప్పి కూడా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అయితే చాలామంది బీజేపీ నాయకులు కావాలనే త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు చెప్పే పాయింట్ ఏంటంటే 33%, మరి 2023 ప్రకారంగా వచ్చినటువంటి ఈ బిల్లు 33% రిజర్వేషన్ మేము స్వాగతిస్తున్నాం. ఇందులో భాగంగా 80 సంవత్సరాల నుంచి చట్టసభలో ప్రత్యేక రిజర్వేషన్ లేక ఉన్నటువంటి మహిళలకు అదేవిధంగా బీసీ మహిళలకు ప్రత్యేకంగా ఈ 33% రిజర్వేషన్లో ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఈ యొక్క బిల్లు సక్సెస్ కావాలంటే తప్పకుండా వారికి ప్రతికూలంగా వారిని చట్టసభలో తప్పకుండా పంపించాలని చెప్పి ఉద్దేశంతో ఇలా మరి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి మరి ఈ యొక్క బిల్లులో ఇప్పటివరకు 294 ఉన్నటువంటి మన బీజేపీ ఎన్డీఏ కూటమి ఎంపీలు మరి వాళ్ళకు పోలైన ఓట్లు 278 ఓట్లే పోలేనవి. మరి మిగతా 16 ఓట్లు ఎటుపోయినాయి. అంటే అన్నం పెట్టాలని ఆశ ఉన్నప్పటికీ పెట్టకుండా మరి ద్రోహం చేస్తుంది ఎవరు బీజేపీ పార్టీ కాదని చెప్పి నేను స్పష్టంగా అడుగుతున్నా. ఇంకో పాయింట్ అప్ మనం విషయం చెప్పుకోవచ్చు. ఆ విషయం ఏంటంటే ఈరోజు చాలా వరకు డీలిమిటేషన్ చేయాలి. డీలిమిటేషన్ అదేవిధంగా మహిళా బిల్లును ఒకేసారి మేము అమలు పరుస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. డీలిమిటేషన్ చేయడం వల్ల 100% మరి దక్షిణాది రాష్ట్రాలకే అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుందంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇటు సౌత్ ఇండియా ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నార్త్ ఇండియాతో పోల్చుకుంటే ఎడ్యుకేషన్ పరంగా ఆర్థిక పరంగా అంతో ఇంత మెరుగున్నారు. అదే కాకుండా కుటుంబ నియంత్రణ మరి పాటిస్తూ ఒక్కింటికి 2 లేదా 3 మాత్రమే మన దక్షిణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ క్రమంలో ప్రస్తుతం 545 ఉన్నటువంటి మన పార్లమెంటు స్థానాలు సుమారుగా అంటే ప్రస్తుతం 542 పార్లమెంటు స్థానాలు సుమారుగా 50% పెంచుతామని చెప్పి కూడా మన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ క్రమంలో సుమారుగా 800 వరకు పోయే అవకాశం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరి దక్షిణాది రాష్ట్రాలకు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నార్త్ అదేవిధంగా ఆ రాష్ట్రాలకి ఎక్కువగా అవకాశం వచ్చి ఉంది. ఆ లెక్కన చూసుకుంటే మరి పార్లమెంటు స్థానాలు సుమారుగా 200 పైన మాత్రమే తెలంగాణ అదేవిధంగా సౌత్ రాష్ట్రాలకు వస్తాయి. ఇక మిగతా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు అన్నీ కూడా మరి ఎక్కువగా అధిక శాతం కూడా మరి నార్త్ ఇండియాకే పోవడం వల్ల వారి యొక్క రాజకీయ ఉనికి కోసం వారి యొక్క రాజకీయ స్వార్థం కోసం మరి వాళ్ళు ఎప్పటికి కూడా అధికారంలో ఉండని ఆలోచనతో బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రను సౌత్ ఇండియా రాష్ట్రాల నుంచి మరి తీవ్రంగా వ్యతిరేకించింది. ఒకవేళ కనుక మీరు మహిళా బిల్లును తక్షణమే చేస్తే మాత్రము మరి రాహుల్ గాంధీ గారు చెప్పే విషయం ఏంది, మహిళా బిల్లు చేస్తే మాత్రం తప్పకుండా డీలిమిటేషన్ చేయకుండా మహిళా బిల్లు చేయాలి. అలా చేసిన ఎడల ప్రత్యేకంగా ఓబీసీలకు మహిళలకు చట్టసభలో పంపాలని చెప్పి కూడా వారు పోరాటం చేయడం జరుగుతుంది. ఈ పోరాటాన్ని అందరూ కూడా బీసీ సమాజం అంతా కూడా స్వాగతం పలకాలి. ఎందుకంటే 79-80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంతవరకు కూడా ఓబీసీలకు బీసీలకు ప్రత్యేకంగా చట్టసభలో రిజర్వేషన్ లేదు. ఈ బిల్లు కనుక పాస్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీలకు 33% మహిళలకు మరి చట్టసభలో పోయే అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం. పిండాల రామదాస్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్.